పల్నాడులో పొలిటికల్ సెగలు మళ్లీ మొదలైన పగలు. పల్నాడులో మరోసారి మాటల యుద్ధం మొదలైంది. గురజాలలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు సై అంటే సై అంటున్నారు. అధికార పార్టీ నేతలు మమ్మల్ని వేధిస్తున్నారు అని విపక్ష నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. గతంలో మీరు చేసిందేంటి అని ప్రశ్నిస్తున్నారు అధికార పార్టీ నాయకులు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కర్రలు గొడ్డళ్లతో వస్తాం, ఇప్పుడు వేధించిన వారికి చుక్కలు చూపిస్తామంటున్నారు వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. వాళ్ళు వీళ్ళు చూడాల, ఈ కులం ఆ కులం, ఈ పార్టీ ఆ పార్టీ, ఈ మందం ఆ మాత్రం చూడాల. అభివృద్ధి చెయ్యాలి, మంచి చెయ్యాలి, మనకు అవకాశం ఇచ్చాడు దేవుడు అని. సరే వెళ్ళిపోవటం అంటారా, చాలా చూసాం. అంత ముందు గెలిచాము, ఈరోజు ఓడిపోయాము, రేపు ఖచ్చితంగా గెలుస్తాము. గెలిచిన తర్వాత మటుకు ఈసారి చుక్కలు చూపెట్టాలి. ఎప్పుడు మంచితనమే ఉంటే పనికిరాదనేది నేర్చుకున్నాం. ఏం చేయాలో వాళ్ళే నేర్పించారు. 2 రోజుల క్రితం గురజాల నియోజకవర్గం మాచవరం మండలంలో ఏర్పాటు చేసిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న కాసు మహేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ వారిని టీడీపీ నేతలు గ్రామాల్లోకి రానివ్వడం లేదని ఆరోపించారు. కాసు మహేష్ కామెంట్స్ పై మండిపడ్డారు గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు. గొడ్డలతో వచ్చినందుకే గత ఎన్నికల సమయంలో కాసు మహేష్ రెడ్డిని తరిమి కొట్టారన్నారు. వైసీపీ పాలనలో 11 మంది టీడీపీ కార్యకర్తల్ని పొట్టన పెట్టుకున్నారని మండిపడ్డారు. ప్రజలను వేధించినందుకే గత ఎన్నికల్లో కాసు మహేష్ 30,000 ఓట్ల తేడాతో ఓడిపోయారన్నారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయినా ఇంకా రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు కాసు మహేష్ వ్యాఖ్యలపై దాచేపల్లి పిఎస్లో ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే కాసు మహేష్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. అతను ఒక మాజీ ఎమ్మెల్యే ఉండి, ఒక విద్యావంతుడే ఉండి కూడా దుర్మార్గమైన మాటలు మాట్లాడతాం. గొడ్డలతో వచ్చి ఎవరు నరకాలను మరి ఎవరు నరుకుతారో అర్థం కావట్లే. ఇది పూర్తిగా ఖండిస్తూ, మరి ఇతను గొడ్డలతో వస్తే ఎవరు గాలికొండరు, మరి అతనికన్నా ఎక్కువగానే మేము మాట్లాడగలం, కానీ అది సమంజసం కాదు. గత 30 ఏళ్ల నుంచి ఫ్యాక్షన్ ను రూపుమాపేందుకు ఎరపతినేని ప్రయత్నిస్తుంటే మళ్లీ ఫ్యాక్షన్ ను పురుగొల్పేలా కాసు మహేష్ ప్రయత్నిస్తున్నారని టీడీపీ మండిపడుతోంది. ఇప్పటికైనా ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు నేతల మధ్య మొదలైన వివాదం ఏ మలుపు తిరుగుతుందో అని ఇరు పార్టీల్లో చర్చ జరుగుతోంది.